జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, ఆ పసిపాప తన తల్లి కోసం తప్పించిపోతూ నువ్వు తన తల్లిని దగ్గరికి చేరుస్తావని నీకు మొక్కుకొని మొక్కు చెల్లించుకుంటుంది. కాని ఇప్పుడు తను నీ పూజకి రాలేని పరిస్థితి. అందుకో తన కోసం తన తల్లి త్వరగా తనకి దగ్గరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి బదులు తన మొక్కుని నేను తీర్చడానికొచ్చాను స్వామి. త్వరగా తన కన్న తల్లి తన దగ్గరికొచ్చేలా చేయి స్వామి. భగవంతుడా, బిడ్డ మొక్కిన మొక్కుని తల్లితో చెల్లించుకుంటున్నావా? నీ మొక్కునైతే నువ్వు చెల్లించుకుంటున్నావు. ఆ పసిపాప కోరిక కూడా తీర్చు స్వామి. దగ్గరగానే ఉంటున్నా, ఒకరికి ఒకరు ఎవరో తెలియకుండా బతుకుతున్నా ఆ తల్లి కూతులని త్వరలో ఒకటి చేయి స్వామి. అమ్మా సూర్య, మావయ్య, ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వచ్చి దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? అంటే మేడం గారు ఒకరి కోసం మొక్కు చెల్లిస్తున్నారండి. ఎవరి కోసం అమ్మా? ఇంతకు ముందు నా మనవరాలు ఇక్కడ 11 రోజులు పూర్తి చేస్తానని మొక్కుకుంది. కానీ 10 రోజులు పూర్తి చేసింది. తనకి జ్వరంగా ఉండి రాలేదు. నువ్వు తన కోసం ఈ మొక్కు? తన కోసం కాదు మావయ్య, నేనే మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించుకుంటున్నాను. నువ్వు బయటపడవని నాకు తెలుసమ్మా. నీ కూతురు మొక్కును నువ్వు చెల్లిస్తున్నావని నాతో చెప్తే ఒక విధంగా నాకు ఆనందాన్నిచ్చిన దానివి అవుతావు. శ్రీమాత్రే నమః. అమ్మా, ఎంతో కష్టపడి 108 ప్రదక్షిణలు పూర్తి చేశారు. మీ చేతులతో ఆ సీతా సమేత శ్రీరామచంద్రుల వారికి హారతివ్వమ్మా. మేడం, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.